ఊహించినట్టే జరిగింది. జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అదే జనాన్ని నట్టేట ముంచేశారు. సూపర్ 6 హామీల అమలును సూపర్ చీటింగ్ గా మార్చేశారు. హామీల అమలుకు నిధులు లేవని చేతులెత్తేశారు. జనంలో వ్యతిరేకత పెరుగుతుందని పసిగట్టి ఓ కట్టుకథతో కనికట్టు చేయడానికి సిద్ధమయ్యారు. మళ్లీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్, మధ్యలో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో జనానికి రంగురంగుల సినిమా చూపించారు. ఓట్ల కోసం అడ్డు అదుపు లేకుండా హామీలు ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి బాండ్లు ఇచ్చారు. భవిష్యత్కి గ్యారంటీ, బాబు షూరిటీ అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులొస్తాయన్నారు. సూపర్ 6 మీ ఇంటికి డబ్బులు రావడం ఫిక్స్ అని ప్రచారం చేశారు. కట్ చేస్తే చంద్రబాబు సీఎం అయి 8 నెలలైనా సూపర్ 6 కి అతీగతి లేదు. ఇన్నాళ్లు ఇవ్వకపోవడమే కాదు, అసలు ఇప్పట్లో ఇవ్వనని కూడా చంద్రబాబు ఓపెన్ గా చెప్పేశారు. రాష్ట్రంలోని పరిస్థితుల్ని ప్రజలు అవగాహన చేసుకోవాలని సుద్దులు చెబుతున్నారు. ఏదో బాబు గారు చేస్తారనుకున్న ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనానికి హామీలిచ్చి ఎగవేయడంలో తిరుగులేని చీటింగ్ ట్రాక్ రికార్డున్న చంద్రబాబు మరోసారి తన రికార్డుని తానే బద్దలు కొట్టాడు. సంపద సృష్టించి 15% వృద్ధి సాధించేంత వరకు సూపర్ 6 హామీలు అమలు చేయలేనంటూ లబ్ధిదారులకు పిడుగులాంటి వార్త చెప్పారు. అప్పులపై తప్పుడు లెక్కలు చూపించి జనానికి తిప్పలు మిగిల్చాలని నిర్ణయించారు. రాష్ట్రం పరిస్థితి బాలేదు కాబట్టి ఇప్పుడు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, ఫ్రీ బస్, నిరుద్యోగ భృతి ఏదీ ఇవ్వలేనని చెప్పేశారు. ఇది పచ్చి దగా, మోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ మండిపడుతోంది. చంద్రబాబు సంపద సృష్టించేది తన కుమారుడి కోసమే గాని ప్రజల కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అశ్వత్థామ హత కుంజరహ అన్నట్లు ఆనాడు సంపద సృష్టిస్తా అని పైకి అంటే నిజమనుకున్న మనం లోపల లోకేష్ కోసమని, ఆయన అనుచరుల కోసమని మాత్రమే ఈ సంపద సృష్టి అన్న సంగతి జనం గుర్తించలేకపోయినారు. నీతి ఆయోగ్ లెక్కల పేరుతో హామీ ఇచ్చిన పథకాలకు ఎగనామం పెట్టేసి చీటింగ్ అనే స్కీమ్ తెరపైకి తేవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని దుష్ప్రచారం చేశారు. అప్పులున్నా సరే సూపర్ 6 తో పాటు మేనిఫెస్టోలోని హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలోనే ఏపీ అప్పులు 6.5 లక్షల కోట్లే అని ప్రకటించారు. కానీ ఇప్పుడు హామీలు అమలు చేయడానికి నిధులు లేవంటున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని, చంద్రబాబు వల్ల చాలా కష్టపడుతున్నామని ప్రజలు మండిపడుతున్నారు. జగన్ ఇచ్చిన పథకాలన్నీ అన్ని సక్రమంగా నెరవేర్చినాడు. ఇప్పుడు ఈ పాటికంతా అందరి తల్లిదండ్రులకి అకౌంట్లలో అమ్మఒడి గాని, దీవెన గాని, విద్యా దీవెన గాని, ఆసరా, ప్రతి ఒక్క పొదుపు లక్ష్మి గ్రూపులకి ఆసరా అన్ని వస్తున్నది. ఇవన్నీ నిలబెట్టి ఇంటింటికి 1500 ఇస్తాను, ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తాను పిల్లలకి సంవత్సరానికి అని చెప్పినారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, స్కూళ్ళలో ఫీజులు కట్టలేక ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. పిల్లలకేమో అమ్మఒడి ఎంతమంది ఉంటే కుటుంబం అంతా అమ్మఒడి ఇస్తాం, లేదంటే ఎంతమంది మహిళలు 45 మహిళలు ఉంటే వాళ్ళకి పెన్షన్స్ ఇస్తాం. ఇంక నోటికి ఏ అబద్ధం వస్తే అబద్ధం అంతా మాట్లాడి అధికారంలో కుర్చీ ఎక్కడమే ధ్యేయంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని హామీలు ఇచ్చి చేతులెత్తేశారు. ఎంత దారుణం అంటే ప్రతి ఒక్కరూ నడి రోడ్డు మీద పడుతున్నారు, నిరుపేదలందరూ కూడా. ఇది నమ్మించి గొంతు కోయడం అనేది కరెక్ట్ కాదని మేము చంద్రబాబు నాయుడు గారిని అదే సూటి ప్రశ్న నేను ప్రశ్నిస్తున్నాను అన్నారు. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? నిరుపేదల పక్షాన లేకుండా ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి గూటికి చేరిన మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు తాజా ప్రకటనతో తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్న 80 లక్షల మంది పిల్లలు, వారి తల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న 53 లక్షల మంది రైతుల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తున్న 1,80,00,000 మందికి పైగా మహిళల ఆశలు అడియాసలయ్యాయి. ఫ్రీ బస్ కోసం ఎదురు చూస్తున్న మహిళలు ఉసూరుమంటున్నారు. 1,00,00,000 మందికి పైగా ఉన్న నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.